ఆయన హాయ్ హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం, ఎందుకు చూడట్లేదు? ఎలా ఉందన్న ఈ సీజన్? ఈ సీజన్ ఎత్తుకోవద్దు భయ్య. ఈ రకంగా ఉంటే ఇంకా జరగబోయేది ఏమో. నిన్న కుత్తంతా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మన మణికంఠ హగ్స్ కానీ నిఖిల్ హగ్స్ కానీ ఇదంతా చూడాలని ఇంట్రెస్ట్ పుట్టింది బిగ్ బాస్ మీద కొత్తగా. ఇంకేదన్నా కంటెంట్ క్రియేట్ అయితే ఇంకా బాగుంటది. మరి ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నిఖిల్ ఎందుకు? నిఖిల్ ఎందుకంటే పాపం జెన్యున్ గా ఆడుతున్నాడు. సోనియా వచ్చి పులిహార కలిపి అని చెడగొడుతుంది. చూద్దాం. అంటే అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ అవుతాడు, అరుస్తాడు, సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటాడు నిఖిల్ అని బయట. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోడు మ్యాక్సిమం. పర్టికులర్ రీజన్ ఉంటేనే జోక్యం చేసుకుంటాడు. అలాంటి వ్యక్తికి మరి నిన్న నామినేషన్లు ఎక్కువ ఆయనకే పడింది కదా? నామినేషన్స్ లో పడింది అంటే యాజ్ ఏ చీఫ్ గా ఫస్ట్ వీక్ లో వాళ్ళు సేవ్ అయ్యారబ్బా. నెక్స్ట్ వీక్ లో టార్గెటింగ్ ఉంటది కదా. అదే ఇప్పుడు బిగ్గెస్ట్ క్లాన్ కాకుండా ఉంటే యష్మిని ఫస్ట్ నామినేషన్లు పెట్టేవాళ్ళు. వీడికన్నా ఎక్కువ నిఖిల్ కంటే ఎక్కువగా నామినేషన్స్ ఎక్కువ ఎవరికి పడాయి అంటే యష్మికే పడాయి. చూడు థర్డ్ వీక్ నామినేషన్స్ లో ఆ పవర్స్ అన్ని పోతే ఏదో లక్కీగా భాగ్యలక్ష్మి బంపర్ లక్కీ డ్రాలాగా ఈమె లక్కీగా సేవ్ అయిపోతుంది. ఎవరు? మన యష్మి. ఈసారి ఆ లక్ పనిచేయదు. ఈ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారంటారు? పృథ్వీ ఖచ్చితంగా. ఎందుకు అని ఆదిత్య గారు అనుకున్నాను కానీ వాడు ప్రతి దాంట్లో ఏదో అంటారు చూడు, వెల్లులు పెట్టుకుంటున్నాడు, బాగా గొడవలు పెట్టేసుకుంటున్నాడు, గేములు ఆడినట్లా చెడగొట్టేస్తున్నాడు. వాడు అప్పటిదాకా గెలిచిన గేమ్లను కూడా అలా గెలిచినాయి. ఓకే, మణికంఠ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే? మణికంఠ సూపర్ హీరో. మరో పల్లవ్ ప్రసాద్ మణికంఠ. ఓకే, మా వాడు ఈ మధ్య రొమాంటిక్ గా కూడా ఆలోచిస్తున్నాడు. అంటే ఆయన అంటే సెట్ అయ్యండి హౌస్ కి లాస్ట్ వీక్ లో. అంత అవడమేంటి, నిన్న హగ్ ఇచ్చేస్తే 2 సార్లు ఇచ్చాడు యష్మికి. ఇంకొకసారి కావాలా అంటున్నాడు. వద్దులేరా బాబు, చాలు 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 అంటుంది. ఓకే, టాప్ 5 లో ఎవరు ఉంటారు ఇప్పుడున్న హౌస్ మేట్స్? విష్ణుప్రియ, శేఖర్ భాష, నిఖిల్, అభయ్ కూడా ఉండడు లేదు స్వామి. ఎందుకంటే చెప్తా, ఇంకొక 2 ఉన్నారు. ఆదిత్యం ఈ రోజు సేవ్ అయితే టాప్ 5 దాకా వెళ్తాడు. ఎందుకంటే గేమ్ ప్లే మారుస్తాడు అనమాట. తర్వాత మన ఇంకా ఎవరున్నారు? సీత ఉంది, నైనిక ఉంది. నైనిక వెళ్దాం. తెగులు పట్టిస్తుంది, తెలుగుకి తెగులు పట్టిస్తుంది. సారీ, ఆమె ఉండదు, కష్టం. ప్రేరణ, నైనిక తెలుగుకి తెగులు పట్టిస్తున్నారు వీళ్ళు. మనం ఇంకా ఆ రకంగా చూసుకుంటే ఆదిత్యం గారే బెటర్ మాట. అంటే చాలా మంది అనేది అంటే లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ అంత డల్ ఉంది. టాస్క్ల పరంగా, నాగార్జున హోస్టింగ్ పరంగా. చిన్న మాట చెప్తాను బాసు, నువ్వు ఇంత అడుగుతున్నావా? దాంట్లో మ్యాటర్ లేదు, చెప్పడానికి ఇంట్రెస్టింగ్ అవ్వాలి కదా. ఏమన్నా పులిహార ఏమన్నా కలిస్తే లోపల అంటే మాట్లాడుకోవచ్చు. అంటే నిఖిల్ సోనియాని పులిహార కలుపుతున్నాడని పృథ్వీ మన విష్ణుని ఆల్రెడీ ఈ లైవ్ అప్డేట్స్ లో ఈ రోజు జరిగేది చెప్తున్నా. ఆల్రెడీ మనోడికి ఆయిల్ పాముతుంది. ఎవరికి? సోనియా, నిఖిల్ కి. ఓకే, మర్దన చేస్తుంటే అంటే ఫస్ట్ లో వాళ్ళకి పడేది కాదు, ఇప్పుడు దగ్గర అయ్యారు ఎందుకని? అదే చెప్తున్నాను కదా. మళ్ళీ సోనియాకి నిఖిల్ మీద ఉందబ్బా. పృథ్వీ కూడా ఏమో నిఖిల్ ట్రై చేస్తున్నాడు, సోనియాని ట్రై చేస్తున్నాడు. అదేనా? పృథ్వీ కూడా పక్కన పెట్టి నిఖిల్ దగ్గరికి మట్టి వస్తుంది పద్దాకి. ఓకే, నిఖిల్ ని ఎగరేసిపోద్ది నాకు తెలిసి. సీజన్ అయినా అవ్వకపోయినా అక్కడ ఏ దారుణాలు జరుగుతాయి చూడాలి. అంటే నిన్న నామినేషన్లు కంప్లీట్ అయినాయి కదా, అన్ఫేర్ నామినేషన్ అంటే ఈయన వేసేది కాదన్న మీకు ఎవరైనా అనిపించింది? విష్ణుప్రియ అంటే ఆమె యష్మి వేసింది. అవును, ప్రేరణను సేవ్ చేసి. యష్మి అంత స్వార్థమే, ఎంతసేపు దాని స్వార్థమే అనకూడదు కానీ అది ఇది అని తప్పు ఏమనుకోవద్దు. ఎందుకంటే గేమ్ ప్లే ప్రకారంగా మాట్లాడవలసి వస్తుంది. అలాగా ఆమె ప్రేరణ సేవ్ చేసింది. ఓకే, నామినేషన్స్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. అబ్బాయి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. అంటే ఈ సీజన్ లో దగ్గర 5-6 మంది కర్ణాటక వాళ్ళని పెట్టడం ఎలా అనిపిస్తుంది? తెలుగు వాళ్ళని డామినేట్ చేసేలాగా కర్ణాటక వాళ్ళని పెట్టడం, అది పెట్టడం గురించి వదిలేసి ఎవరైనా సరే తెలుగు బిగ్ బాస్ షోని తెలుగులోనే మాట్లాడాలి. అంటే ఇప్పుడు నిన్న యష్మి ప్రేరణని సేవ్ చేయడంలో తెలుగు అండ్ కర్ణాటక అన్నట్టు కొంచెం బయట వ్యత్యాసం కనబడింది. ఖచ్చితంగా విష్ణుప్రియని నామినేట్ చేసిన విధానంలో చక్కగా క్లియర్ కనబడింది. మమ్మల్ని మేము సేవ్ చేసుకుంటాం, మిమ్మల్ని ఎప్పుడు తొక్కుతాం అన్నట్టుగానే ఉంది. యష్మి గేమ్ ప్లే మొత్తం కూడా వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళు అన్నట్టుగానే ఉంది. రీసెంట్ గా బేబక్క ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా మీకు ఎలా అనిపించింది? బేబక్క ఎలిమినేషన్ అది మరి కుక్కర్ కోసం ఎలిమినేట్ చేయడం ఏంటి బాసు, మరి టూ మచ్ అది. బేబక్క ఎలిమినేషన్ ఏదో అంటే బేబక్క మామూలుగా మాట్లాడేది, అరిచేది, కలిసిపోయేది, కనిపించేది, వంటలు చేసేది.
కానీ అంతకన్నా వేస్ట్ ఉన్నారు కొంతమంది, Worst లో ఉన్నారు. వాళ్ళు హౌస్ లో కొనసాగుతున్నారు. హౌస్ లో ఉన్నారు. అదే కదా దరిద్రం. బేబక్కుంటే ఈ పాటికి సీజన్ భలే ఇలా లేసేది, కొంచెం అన్నా లేసేది. అంటే బేబక్ అని అడిగితే అంటుంది ముఖ్యంగా నేను మణికంఠ నిఖిల్ వల్ల మన సోనియా నిఖిల్ అంటాం తప్పు. సోనియాని బేబక్క మిస్టేక్. సోనియా యష్మి ప్రేరణ వీళ్ళని అనమాను, నేను ఒప్పుకుంటా. ఈ నిఖిల్ అంటాం తప్పు తెలుసా. అంటే నిఖిల్ ఏదో పీకుతాడు పొడి చేస్తాడని వెళ్ళాను, నన్ను తీరా చూస్తే నిన్న ముంచాడు. ఆ సోనియా మీద లైకింగ్ ఎక్కువ ఉంది. సోనియా మీద ఎక్కువ ఉందంటే ఉంటది, వయసు అలాంటిది. ఉంటే ఏమైంది, ఇప్పుడు నామినేషన్ అయిపోవాలి, నువ్వు అయిపోయిన దానివి, బెటర్ రీజన్ చెప్పాలి. ఈ సీజన్ లో టాస్క్లు ఎలా అనిపించినాయి? అంత బోరింగ్ అనిపిస్తుందా? బాగా బోరింగ్. అంతా ఫుడ్ తోనే నడిచిన ఈ 2 వీక్స్. ఏం చేంజింగ్ కనబడాలి. ఇది వరకు టాస్క్లు ఎలా ఉండే బస్సు. పల్లవ్ ప్రశాంత్ సీజన్ చూడు, బిగ్ బాస్ 4 చూడు, అభిజిత్ ది 3 చూడు, 6 లో కూడా బాగుండేది. 6 కూడా పర్లా, ఈ మరీ ఎంత వరస్ట్ కాదు. అలా రేజ్ అయ్యేవాళ్ళు అచ్చమైన తెలుగులో రేజ్ అంటే నాగార్జున గారు పదే అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, టన్స్ ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి, లిమిటే లేదు అన్నాడు. అదే ఆ లిమిట్సే కనబడతలేదు మాకు. అవి ఎక్కడ ఉన్నాయని వెతుక్కుంటున్నాం హౌస్ లో. ఇంకేం జరుగుద్దని వెతుక్కుంటున్నాం. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ కొత్తగా ఉంటదని కూడా నాగార్జున గారు అంటారు. ఏముంది, అంత సీరియల్ నడిచినట్టు నడిస్తే ఇప్పుడు దాకా ఏముంది, కొత్తగా ఏమన్నా ఉంటే దాని గురించి మాట్లాడతాక నాకే ఊపొస్తుంది. అసలు ఊరికే సల్లబడుతున్నాయి అన్ని. ఏదన్నా చెప్పాలనుకుంటే కూడా చిరాకు వస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లావణ్యాన్ని తీసుకురండి, గేమ్ అదిరిపోద్ది. మామూలుగా ఉండదు, సాలిడ్ గా ఉంటది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ బేబక్కని గానీ, బర్లక్కని గానీ, లావణ్య అదే మన రాజధాని కేసు లావణ్యం తీసుకురండి. బిగ్ బాష ఉన్నాడుగా లోపల. భాష శేఖర్ భాష గురించి మీ ఒపీనియన్ ఏంటి? శేఖర్ భాష గుడ్ వన్. ఇప్పుడు అంటే సేఫ్ గేమ్ ఆడతాడు అంత లేదు, ఆయనకి చిరాకు వచ్చింది. సేఫ్ గేమ్ ఏం లేదులే, ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడడం. డిసైడెడ్ క్యాండిడేట్, వెళ్ళిపోతాం, ఉంటే ఉంటాం అన్నట్టు డిసైడ్ గా ఆడతాడు. అతను 2 రోజుల నుంచి ఎందుకు తగ్గాడంటే, మరీ చిల్లరగా ఈ ఫుడ్ కోసం గేములు పెడుతుంటే ఒక మెచ్యూర్ పర్సన్ గా ఆయన అబ్జర్వ్ చేసాడు. ఈ అసలు టాస్క్ అంటే అసలు కంటెంట్ బయట ఉన్నది ఇచ్చాడు, లోపల ఇవ్వట్లేదని శేఖర్ భాష గురించి అంటున్నాడు. డిసప్పాయింట్ అవుతున్నాడు శేఖర్ భాష. అసలు నీ దగ్గర ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్లు టాస్క్లు కానీ వాటికి కొంచెం డిప్రెస్ అయ్యి జనాలకు కనబడతారు ఎక్కువగా. నువ్వు గమనించు, శేఖర్ భాషకు అర్థమైంది, మెచ్యూరిటీ ఉంది బాగా. ఇక్కడ ఏమి జరగట్లేదు, మనం ఎందుకు ఊరికి ఓవర్ చేయడం అని సైలెంట్ గా ఉంటున్నాడు 2 రోజుల నుంచి. అయితే ఆయన గెలుచుకుంటాడు, ఆయన ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తాడు. మొత్తానికైతే ఈ సీజన్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ పృథ్వీ కావతుందంటారు ఖచ్చితంగా. ఓకేనా, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ పృథ్వీ ఆదిత్యలో ఉంది అనుకున్నాను, కానీ పృథ్వీ రాత్రి కన్ఫర్మ్ అయిపోయింది. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రో.